ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది వీడే చెప్పాలి. రేయ్ చెప్పరా, ఎందుకు చేసేవి ఈ పని చెప్పు. అరే ఏంటి నాన్న, నాకేం తెలియదు అంటుంటే చెప్పు చెప్పు అంటారేంటి నాన్న? నీకు తెలియకుండానే అందులో నీ పేరెందుకుంది యువరాజ్? తల్లిని బిడ్డని వేరు చేయడం పాపం యువరాజ్. అసలు అక్కడున్న యువరాజ్ మా ఆయన పేరని ప్రూఫ్ ఏంటే? యువరాజ్ అన్న పేరు సిటీలో మా ఆయనకొక్కడికే ఉందా? లేదు, సిటీలో చాలా మంది యువరాజులుండొచ్చు, కానీ డిఎన్ఏ టెస్ట్ అది కూడా ఆ ల్యాబ్లో రాజుతో చేయించింది మనమే కదా నిషి. పోలీసు నా కొడుకు. అక్క, ఈ పని ఎవరు చేశారో నాకు నిజంగా తెలీదు. నువ్వు టెస్ట్ చేస్తున్నావు అని తెలుసుకొని నా శత్రువులు ఎవరైనా ఈ పని చేసి నా పేరు చెప్పుండొచ్చు. అవునమ్మే, నీకు నీ కుటుంబం మీదున్న ప్రేమ గురించి తెలుసు కాబట్టి నీకు నీ కుటుంబాన్ని దూరం చెయ్యాలని ఎవరైనా ఈ పని చేసుండొచ్చు కదా. ఏంటది నా ఆలోచిస్తున్నారు? వీళ్ళు చెప్తుంది నిజమని నమ్ముతున్నారా? తెలీదు జగదాత్రి, ఇంత జరిగాక యువరాజు ఇలాంటి పని చేసే ధైర్యం చేయడని నేను నమ్ముతున్నాను. వాడు తప్పు చేయకుండా చేశాడని ప్రూవ్ అవ్వకుండా వాడిని నేనేమీ అనలేను. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు యువరాజు. ఇంకొకసారి ఇలాంటిది ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకొని, చూస్తూ ఊరుకొని, చూస్తూ ఊరుకొని. ఒక్క నిమిషం. అసలు ఇక్కడ సమస్యని పక్కన పెట్టి అందరూ ఏదేదో మాట్లాడుతున్నారేంటి? ఎవరో రాసిన ఒక డైరీని తీసుకొచ్చి చూపిస్తే నమ్మేయాలా? ఇది ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ అతయా. ల్యాబ్కి వెళ్ళి తీసుకొస్తున్నాం. మీకు దీని మీద కూడా నమ్మకం లేకుంటే ఇంకొక టెస్ట్ కూడా చేపిస్తాం పిన్ని గారు. కాబట్టి ఈ బాబు వదినకి అన్నయ్యకి పుట్టిన బాబు కాదని ఇక్కడ ఎవ్వరూ అనకండి. అమ్మయ్యా, దేవుడి దయ వల్ల మనస్పర్ధలన్నీ తీరిపోయాయి. అవును బాబాయ్, రేపు పొద్దున్నే మీ యానివర్సరీ సందర్భంగా మనం అందరం గుడికి వెళ్తాం కదా, అప్పుడు బాబు పేరు మీద కూడా అర్చన జరిపిద్దాం. సరే అమ్మా. జగదాత్రి, కేదార్ అక్క, మీరు రేపు ఏ పనులు పెట్టుకోవద్దు. పిన్ని బాబాయ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, పొద్దున్నే మనం గుడికి వెళ్తున్నాం. ఫ్యామిలీ మాత్రమే వెళ్తున్నామని మళ్ళీ వాళ్ళని పిలుస్తారేంటదిరా? ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్యామిలీనే కాబట్టి. కుటుంబం అనుకోకపోతే కౌశికి కష్టాన్ని తీరుస్తారా? రేపు కేదార్ జగదాత్రి మనతో పాటు గుడికొస్తున్నారు. ఇదే ఫైనల్. అది కాదు పొత్తమ్మి, ఇప్పుడు గొడవ పట్టము మనకే మంచిది కాదు. పద. అత్తయ్య గారు, బాబునివ్వండి. అత్తయ్య గారు, మీరు పొద్దున్నే లేవగలరు కదా? ఈ ఇంట్లో జరుగుతున్నవి చూస్తూ ఉండలేను. నా మాటకు విలువ ఇవ్వనప్పుడు నేనెందుకు ఎక్కడ ఉండాలి? సురేష్, నన్ను ఊర్లో వదిలే. అమ్మ చెల్లెమ్మ. పిన్ని గారు, జగదాత్రి, అమ్మ వెళ్ళడమే కరెక్ట్. ఆపొద్దు. ఏంటమ్మా ఇది? ఈ ఇంట్లో మనకంటూ ఏం మిగలేదా? ఇలా అన్నిట్లోకి వాళ్ళని కలుపుతారేంటి? 25 ఏళ్లుగా మన ఫ్యామిలీ మాత్రమే గుడికి వెళ్తుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎందుకు అంటే వాళ్లతో నన్ను కూడా కలిపారు మావయ్య గారు. అంటే ఏంటి, వాళ్ళు నేను ఒకటేనాతయ్య? ఆయన కౌశికి ఉద్దేశాలేందో, ఎవరిని ఉద్ధరించేదానికి ఇదంతా చేస్తా ఉంటారో ఏం అర్థం కావడం లేదమ్మి. రేపు గుడికి వాళ్ళనే రమ్మని చెప్పమ్మా. నేను నిషిరాం.
అక్కడికొచ్చి వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ చూస్తూ సైలెంట్ గా ఉండడం మా వల్ల కాదు. వాళ్ళనివేనా అంటే వదిన మావయ్య గారు మేమేదో కావాలని ప్రతిసారి గొడవ పడినట్టు మమ్మల్ని తిడతారు. ఏంది మీరు చెప్తా ఉండేది? బయటోళ్ళ కోసమో సొంత మనుషులు మీరు రానంటే ఎట్లా అబ్బోడా? వచ్చేం చేయాలమ్మా? గుడిలో అడుగు పెట్టినప్పటి నుంచి మనల్ని కలిసిన ప్రతి ఒక్కరూ వాళ్ళిద్దరు ఎవరు అని అడుగుతారు. వదినేమో తమ్ముళ్లాంటివాడు, మావయ్య గారేమో కొడుకులాంటివాడు అంటారు. హ్మ్. ఆ నలుగురు డౌట్గా ఆయన్ని చూస్తారు. ఆ చూపులకి సమాధానం చెప్పలేక మేము చావాలి. అమ్మే, వాళ్ళు రాకుండా మీరేదోటి చేస్తారనుకుంటే మీరే రాము అంటా ఉండారేంది? ఉమ్. హ్. ఇప్పుడు వెళ్ళి వదినకి మావయ్యకి వాళ్ళు రావటం ఇష్టం లేదని చెప్తే ఒప్పుకుంటారా? హ్. మన మాటకి విలువిస్తారా? ఎవరని తెలిసి ఎందుకు చెప్పమంటా అమ్మి? ఏమిలా, వాళ్ళు రాకుండా మనమే ఏదోటి చేద్దామో. ఏం ప్లాన్ చేసినా సక్సెస్ అవ్వలేకపోతున్నాం కదమ్మా. వాళ్ళు కనిపెట్టి అక్క వాళ్ళ ముందు మనల్ని దోషులు చేస్తున్నారు కదా. అసలు వాళ్ళకి మెలకు ఉంటేనే కదా. వాళ్ళు కనిపెట్టడానికైనా మనల్ని మాటలనడానికైనా. మెలకు ఉండదు అంటే చంపేస్తావైందమ్మి? నిషి, ఇలాంటి టైంలో అలాంటి పనులు చాలా రిస్క్. అసలే అమ్మ ఎమ్మెల్యేగా నిలబడబోతోంది. ఇప్పుడు ఇలాంటి కేసులు ఇరుక్కుంటే చాలా కష్టం. అబ్బా, ఒక్క నిమిషం ఆగండి. నేను వాళ్ళని చంపేద్దామనటం లేదు. జస్ట్ మెలకువ లేకుండా మత్తుమందిద్దామంటున్నా. డిన్నర్లో కానీ కాఫీలో కానీ మత్తుమందు కలుపుదాం. వాళ్ళు నిద్రపోతారు. హ్, పొద్దున్నే లేచాక వాళ్ళు రారు. హ్, వదిన చూడమంటుంది. ఇద్దరు రూంలో లేరనో లేకపోతే మత్తుగా పడుకున్నారనో చెప్దాం. అప్పుడు మీ మామ ముందు, కౌశికి ముందు వాళ్ళకి వచ్చేదానికి ఇష్టం లేదు, అందుకే ఇట్లా పండుకొని ఉన్నారని మనము ఎక్కించి మాట్లాడదాము. అప్పుడిక వదిన కానీ మావయ్య గారు కానీ ఇంకెప్పుడు దాన్ని దేనికి పిలవరు. అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు. ప్లాన్ బానే ఉంది, కానీ జగదాత్రి తిప్పికొట్టదు కదా. అవునమ్మే, ఆ ఏమి జోలికి పోయే ముందు మనము భద్రంగా ఉండాలా. మీరు అనవసరంగా భయపడుతున్నారు. సరే, దేంట్లో అయితే మత్తుమందు కలుపుతానో మీరది అస్సలు ముట్టుకోవద్దు. హా. సరేనా? సరే నిషి. నేను వెళ్ళి మత్తుమందు తీసుకొస్తాను. సరేనా? ఆ. నేను కూడా పోయి చూస్తా బోడా. పో. ఆ. రాజుగాడు చచ్చి ప్లాన్ అంతా పాడు చేశాడు. లేదంటే ఈ పాటికి అక్క కొడుకు అక్కకి దూరం అయిపోయి ఉండేవాడు. ఈ వంశానికి వారసుని నేను మాత్రమే అయ్యేవాణ్ణి. యువరాజ్, అక్క. తిన్నావా? హ, తిన్నాక. ఏమన్నా మాట్లాడాలక్క? లేదు, నేనేమైనా మాట్లాడతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నా.